ఇశ్రాయేలీలను ఒక్కరోజు కూడా చంపిన రోజులు ఉన్నాయి. మొదటి శతాబ్దంలో అందరికీ భయభ్రాంతులు. ఒక ప్రక్క రోమా గవర్నమెంటు ఇశ్రాయేలీల్ని చిత్రహింసల పాలు చేసి చంపేస్తుంది. మరో ప్రక్క యేసుక్రీస్తు వారిని నమ్మిన వాళ్ళని యూదులు చంపుతున్నారు. యూదులేమో యేసు ప్రభువు నమ్మిన వాళ్ళని చంపుతున్నారు. వారిలో ప్రధానుడు పౌలు గారు. మనం ఈరోజు చెప్పుకుంటున్నాం పౌలు గారు. ఈ పౌలు గారికి పర్మిషన్లు ఇచ్చింది కూడా గవర్నమెంట్ అధికారిక ఆర్డర్. చంపేసుకో క్రిస్టియన్స్ని, మీరు ఎవరు చంపుకుంటే మాకెందుకు, మాకయ్యా మొత్తం క్లోజ్ అయిపోవాలి మీ దేశంలో వాళ్ళు అని పౌలుకు ఆర్డర్స్ ఇచ్చినప్పుడు పౌలు గారు యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళని చంపడం మొదలుపెట్టారు. పౌలు గారు అని మనం పిలుస్తున్న ఆయన పేరు పాతది సౌలు. ఈ సౌలు గారు యెహోవా భక్తుడు. ఆదికాండం నుంచి మలాకీ గ్రంథాన్ని గౌరవించే ధర్మశాస్త్ర సారాన్ని స్థిరపరచాలని కంకణము కట్టుకొనిన యోధుడు. క్రూరుడు కాదు, భక్తుడు. బలమైన ధర్మశాస్త్ర భక్తుడు. 10 ఆజ్ఞలను ప్రపంచం నిండా నింపాలి. ముఖ్యంగా తన దేశంలో 10 ఆజ్ఞలను నింపాలి. 10 ఆజ్ఞల చొప్పున యూదుడు ఖచ్చితంగా నడవాలి. అది మన యెహోవా దేవుడు మోషే గారికి స్వయంగా రాతి పలకల మీద చేవ్రాతతో రాసిచ్చినటువంటి కాబట్టి ఆ 10 ఆజ్ఞలను మనము పాటించాలి. ఆ 10 ఆజ్ఞలలో నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు. పైన ఆకాశం అందు గాని కింద భూమి అందు గాని ఏ రూపానికి మీరు మొరకొద్దు. ఇది ఆజ్ఞ. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పిన ఆయన ఎవరు? యెహోవా. యెహోవా తప్ప వేరొక దేవుడు లేకపోతే యేసుక్రీస్తు వారు వచ్చి నేనే ఆయనను, ఇంకా ఆయన పైన ఎవరు లేరు, ఆ యెహోవాయే నేను ఆయన ఇద్దరం ఒకటే సమానం, కాబట్టి నాకు మీరు లోబడి నన్ను మీరు ఆరాధన చేయండి అని చెప్పిన ఆ యేసుక్రీస్తును బ్రతకనీయకూడదని సిలువేసి చంపేశారు. సిలువేసి యేసయ్యని చంపేసిన తర్వాత ఆయన తరపున ఉన్న పేతురు గారు మొదటి శిష్యుడు. పేతురు గారి ద్వారా అపోస్తలిక సంఘం మొదలైంది. మొదలైన సంఘాన్ని ఒక్కొక్క రోజు 4,000 మంది 5,000 మంది ప్రభువులోనికి వచ్చారు. పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడినప్పుడు వచ్చారు. అది కూడా 50వ రోజు నుంచి సంఘం మొదలైంది. ఏ 50వ రోజు? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి, మనమేమంటాం ఆ పండగని? ఈస్టర్ పండగ. ఈస్టర్ పండగ నుండి 50 రోజులు లెక్క పెట్టాలి. 50వ రోజు, ఆ 50వ రోజు పండగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఒక రోజు భయంకరంగా అందరి మీదకి దిగి వచ్చాడు. అన్ని భాషలతో మాట్లాడారు, ప్రవచనాలు చెప్పారు. గందరగోళం ఏర్పడింది. యూదులందరూ ఆ గోలకు వచ్చేసారు. 120 మంది ఇంచుమించుగా, ఒకళ్ళిద్దరు తక్కువ ఎక్కువగా. ఈ 120 మంది 10 రోజులు ఉపవాసం ఉన్నారు. ఎప్పటి నుంచి 10 రోజులు ఉపవాసం ఉన్నారు? యేసు ప్రభు ఈస్టర్ పండగ నుండి 40 రోజులు 11 సార్లు శిష్యులకు మగ్దలైన మరియా వాళ్ళకి కనిపించారు. 40వ రోజున శిష్యులందరినీ అక్కడున్న ఒలీవ పర్వతం మీదకి రండి, నేను అక్కడ నుంచి ఇంకా పర్మనెంట్గా వెళ్ళిపోతాం, మళ్ళీ ఎప్పుడు మీకు ఇలా కనబడను అని చెప్పారు. అప్పుడు అందరూ వచ్చారు. 500 మంది దాకా వచ్చారు. ఈ 500 మంది చూస్తుండగా యేసుక్రీస్తు వారు బోధిస్తూనే ఉన్నారు. చివరి మాటలు, ఓ మేఘము పైనుండి అలాగా యేసయ్య మీదకి ఒక ముసుకేసినట్లుగా వచ్చి యేసయ్యను అలాగే లేపుకొని తీసుకొని వెళ్ళిపోతా ఉంది మేఘము. దేవునికి స్తోత్రం చెబుదాం. నిజంగా మొన్న 9వ తారీఖున, ఇవాళ 19వ తారీఖు కదండి, మొన్న 9వ తారీఖున ఆరోహణ పండగని బైబిల్ మిషన్ వారు చాలా ఘనంగా చేశారు. ఆరోహణ పండగ మనకైతే అది గుర్తులేదు, నాకు తెలియదు. మొదటిసారిగా విన్న ఆరోహణ పండగ. ఖచ్చితంగా ఈసారి మనము ఆరోహణ పండగను వచ్చే సంవత్సరం మనందరం బ్రతికి బాగుండి ఖచ్చితంగా ఆరోహణ పండగనే చేసుకుందాము. ప్రైజ్ లార్డ్. అది కూడా గుర్తు చేసుకోవడం మంచిది కదా. కానీ నాకు తెలియకుండానే మొన్న ఆదివారం ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారని అన్నాడు. ఆ చివరి మాట, ఏ శక్తి పొందుతారు? కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు. అయినాను పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే
ఆ కాలమును సమయములను తెలుసుకొని కోరేటువంటి శక్తి మీకు వస్తుంది. అంతేగాని శక్తి అనగానే ఎమోషనల్ స్పిరిట్ కాదు. బాగా గట్టిగా చప్పట్లు కొట్టి ఇక నేను పొందాను అనే ఆ విజృంభణ వేరు, అది వేరే చోట ఉంటుంది. అది ఈ వచనంలోనైతే అది కాదు. అది ఇజ్రాయేలులకు మరలా నీవు రాజ్యాన్ని ఇస్తావా అంటే, యేసయ్య ఉన్న రోజుల్లో ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేస్తుంది రోమా గవర్నమెంటే కానీ ఇజ్రాయెల్ ప్రభుత్వం కాదు. అలాంటి స్వేచ్ఛ ప్రభుత్వం ఇస్తాడేమోనని యేసు ప్రభుని యూదులందరూ వెంబడించారు, పేదవాళ్ళందరూ వెంబడించారు. యేసు ప్రభు వారు రాజ్యాన్ని ఇస్తాడని. దానికి బరబ్బా వచ్చి కత్తులతో గుదీలతో మేమున్నాము, నువ్వేం ప్రజలతో ఉన్నావు, ఇద్దరం కలిసి రాజ్యం స్థాపిద్దామంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదయ్యా, నా రాజ్యము పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక. ఆ రాజ్యం కోసం వచ్చానే గాని ఈ గవర్నమెంట్ల రాజ్యాల కోసం నేను రాలేదు. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు అసలు మనల్ని గుండె జబ్బులు రాకుండా, టెన్షన్ లేకుండా, బీపీ షుగర్ రాకుండా ఉండాలంటే ఈ లోకంలో దేన్ని పట్టించుకోవద్దు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగా. కానీ మనం అట్లా ఉండమే. మా పార్టీ అంటాం, లేకపోతే మా క్రికెట్ టీం అంటాం, మా ఇండియా టీం. క్రికెట్ అంటే నాకంటే పిచ్చోళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి క్రికెట్లో? నేను డిగ్రీ చేసేటప్పుడే ఈ గుంట గ్రౌండ్లోనే కెప్టెన్గా నేను నా టీంని దించేవాడిని కాలేజీల తరపున. నేను అప్పుడు కెప్టెన్ అంటే ఏంటిది? టీం మొత్తం నా మీద ఆధారపడి ఉంటుంది. నేను ఎవరికి బంతిస్తాను, ఎవరిని వేయమంటాను, ఎవరిని ఎక్కడ నిలబెట్టమంటాను, అన్నీ. అట్లాంటి పిచ్చి ఉన్న దాన్ని ఈరోజు చీయని అసహించుకున్నాం. దేవుడు నాతో మాట్లాడారు. అసలు ఆ పిచ్చి అనేది పోదు, ఏ పిచ్చి అన్నా పోద్ది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు కోసం సమస్తం మనం చంపుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అయితే రాజ్యము అనగా ఈ రాజ్యము కాదు, పరలోక రాజ్యం వచ్చును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక. శిష్యులు అడిగారు, మరి మన యూదులకు రాజ్యము మనమే పరిపాలన చేసుకున్న రాజ్యం ఎప్పుడు వస్తుందంటే, ప్రభు చెప్పాడు, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో. అవి తెలుసుకోవటం మీ పని. అయినా తెలుసుకోవాలనుకుంటే కూడా పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే మీకు శక్తి వస్తుంది. ఏం శక్తి? ఆ శక్తి వస్తుంది, గ్రహింపు శక్తి వస్తుంది, వివేచన శక్తి వస్తుంది. ఆ వివేచన శక్తి ఈ భూమి మీద వెరీ రేర్, చాలా తక్కువ మందికి ఉంది. ఆ తక్కువ మందిలో దేవుడి కృపను బట్టి ఎందుకు పనికిరాని ఒక అత్యల్పుడైన నన్ను ప్రధానుడిగా దేవుడు నిలబెట్టాడు ఈ రోజుల్లో, ఈ తరంలో. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను ఆ విషయాన్ని బట్టి ప్రభువుని అతిశయిస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ, ఆయన చనిపోయిన తర్వాత 3.5 సంవత్సరాలకి రావాలి. పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళినాక 3.5 సంవత్సరాలకి రావాలి. ఆ లెక్కలు అనేవి తర్వాత చెప్తాను. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ, ఆయన ఆరోహణమై వెళ్ళినప్పుడు 3.5 సంవత్సరాలకి రావాలి, 1260 రోజులకు రావాలి. అలా వస్తుందని చాలా టెన్షన్గా ఆ రోజుల్లో శిష్యులు నిద్రపోకుండా, ఇంటికి వెళ్లకుండా అడావుడిగా ప్రసంగాలు చేస్తూ చాలా ప్రయాసాలు పడ్డారు. అయినప్పటికీ 3.5 ఏళ్లకు వచ్చిద్దని కొందరు ప్రవచనాలు చెప్పారు. ఎందుకు 3.5 సంవత్సరాలు అంటే, దానియేలు గ్రంథంలో 70 వారాల మర్మం ఉంది. 70 వారాలంటే వారానికి 7 సంవత్సరాలు చొప్పున 7 ఏళ్ళు 490 సంవత్సరాలు. 490లో 62 సంవత్సరాలకి పూర్తి అవ్వగానే, 62 వారాలు పూర్తి అవ్వగానే యేసుక్రీస్తు వారు సిలువేయబడతారని ఉంది. ఖచ్చితంగా 62 వారాలు పూర్తయిన రోజు యేసయ్య సిలువేయబడ్డారు. అది జరిగింది దానియేలు. అది జరిగింది కాబట్టి 70వ వారం 69 అవ్వంగానే 79 వస్తుంది కదా. 69 అవ్వంగానే ఎంత వస్తుంది? 75 వస్తుంది కదా. 75 రాగానే 3.5 ఏళ్ళకి కదా, అంత్యవారం కదా. ఆ 3.5 ఏళ్ళకి రాకడ వచ్చిద్దని చాలా టెన్షన్తో ఉండి సావనైనా చేస్తామని బజారు పాలైపోయారు క్రైస్తవులు అందరూ ఆ రోజుల్లో. వాళ్ళందరినీ చంపటానికి పౌలు గారికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేశారు. ఎక్కడో అక్కడ చంపుతా ఉన్నాడు. ఇక పౌలు గారు క్రైస్తవులు ఎందుకు చంపుతున్నాడంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని 10 ఆజ్ఞల్లో ఉంది కాబట్టి. ఆ మాట చెప్పింది యెహోవా దేవుడు కాబట్టి. యెహోవా దేవుడు కాక మీరు యేసు ప్రభువుని తెచ్చారు కాబట్టి మిమ్మల్ని చంపటం నాకు మోషే ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చినట్టే కదా. బైబిల్ ప్రకారంగా నెరవేర్చి సత్యం కొరకు స్తంభంగా సామనన్న జత్తా సంపనైనా చంపుతాను అనాలంటే యెహోవా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు.
అనేది సౌలు గారి ధర్మశాస్త్ర సారం. సౌలు గారికి తెలియంది ఏమిటంటే, ఇప్పుడున్న క్రిస్టియన్స్ కి, ముస్లిమ్స్ వారికి కూడా తెలియని సంగతి ఏమిటంటే, ఆ యెహోవాయే 10 ఆజ్ఞలు ఇచ్చిన మోషేతో మాట్లాడిన ఆ యెహోవాయే యేసుక్రీస్తుగా పుట్టాడు. హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ఏ దేవుడైతే కొండ మీద మోషేకు 10 ఆజ్ఞలలో చెప్పాడో ఆయనే మరియమ్మ గారి గర్భంలో బాలుడుగా పుట్టాడు. ప్రైజ్లా. మరి అప్పుడు అసలు యెహోవా ఎవరున్నారంటే, ఆ యెహోవా సమీపింపరాని తేజస్సులు ఉన్నారు. అది మర్చిపోవద్దు మీరు ఎప్పుడు. ఆ యెహోవా సమీపింపరాని తేజస్సులు. ఇప్పుడు యెహోవా సాక్షులు చెప్పేది ఏమిటంటే, పిడి సుందరరావు గారు కానీ, యెహోవా సాక్షుల వారు కానీ, ముస్లిమ్స్ వారు కానీ, వీళ్ళ ముగ్గురి ఒక సిద్ధాంతమే. వీళ్ళ ముగ్గురిది ఒకటే సిద్ధాంతం. ముస్లిం వారిది కూడా అదే. ముస్లిం వారు కూడా అనేది అదే. అల్లాయే దేవుడు, యేసుక్రీస్తు ప్రవక్త, ఆయన పంపిన ప్రవక్త. అయితే మన మైండ్లో అట్టలేదు, యేసే దేవుడు అని మనమేమో పెద్ద వేషధారకులు అన్నమాట. ఇప్పుడు వీళ్ళు ముగ్గురేమో యథార్థవాదులు అండి నేను చెప్పేవాళ్ళు. ఎవరు ముగ్గురు? పిడి సుందరరావు గారు యథార్థవంతులే, ఉన్నది ఉన్నట్టు చెప్పారు. ఇంకొకరు ఎవరు? ముస్లిమ్స్, వాళ్ళు యథార్థంగానే మాట్లాడుతున్నారు. మూడో వాళ్ళు ఎవరు? యెహోవా సాక్షులు, వాళ్ళు యథార్థంగానే మాట్లాడతారు. తను ఏం చేశాడు? తగ్గించుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు 100% దేవుడు కాదు, ఫిజికల్ దేవుడు కాదు, స్పిరిచువాలిటీగా 100% దేవుడు యేసయ్య. ప్రైజ్ లార్డ్ చెప్పండి. యేసుక్రీస్తు వారు ఫిజికల్ గా దేవుడు కాదు. మరియమ్మ గారి గర్భం నుంచి వచ్చాక ఫిజికల్ అనేది ఏమో హ్యూమన్ బాడీ. దానికి ఆకలి అయింది, నిద్ర వచ్చింది, అలిసిపోయిద్ది, చెమట పట్టిద్ది, నిద్ర వస్తుంది, పడవలో నిద్రపోతాను, గాయం చేస్తే గాయం అవుతుంది, రక్తం వస్తుంది. ఫిజికల్ బాడీ. బట్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ ద ఎటర్నల్ లివింగ్ 100% గాడ్స్ బాడీ. అంతరంగ పురుషుడు ఒరిజినల్. ఆకాశమా, సముద్రమా ఆగో, స్వరంలో పవర్ ఉంది. సచిన్వాడ ఓరి లాజరా రా, పవర్ ఉంది. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది అయినా తినండి, మిగులుతాయి. మీకు గంపలు నిండా అన్ని గంపలు నిండుతాయి. పవర్ ఉంది. దయ్యాలు వచ్చి దండం పెడుతున్నాయి, శరీరానికి కాదు, లోపల ఉన్న పవర్కి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు బాడీ మాత్రం దేవుణ్ణి అడగాలి. నా తండ్రికి తప్ప ఇంకెవరికి తెలియదు, నా కుమారుడికి కూడా తెలియదు. ఏమో కాలాల సమయాలు ఆయన మారుస్తాడు. ఆ మార్చినప్పుడు ఆ టైమింగ్స్ ఎప్పటికప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తాడు. క్రీస్తు శకం 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోయిన 3.5 సంవత్సరాలకి యేసయ్య అక్కడ రావాలి. అప్పుడు వస్తే మనం పుట్టేవాళ్ళం కాదు. అప్పుడు వస్తే ఇప్పటికి 2000 ఏళ్ల కిందట యేసయ్య వచ్చి రాజ్యాన్ని తీసుకెళ్ళిపోతే మనం పుట్టేవాళ్ళమండి? పుట్టేవాళ్ళం కాకపోతే అసలు మనకి ఏ ఉనికి లేదులండి. అప్పుడే పోతే పోయేది. ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ అప్పులు, ఈ సోదాలు, ఈ ఇరుకులు, ఈ దెయ్యాలు, ఈ రోగాలు, ఈ బాధలు, ఇవన్నీ అక్కడ అనుకుంటారేమో. పుట్టక తప్పదు. ఎందుకంటే భూమిలో ఉన్న ఆత్మలన్నీ శరీరాలు ధరించుకోవాలి. భూమిలో ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ రావాలి. స్త్రీలు పూర్వకాలంలో 18 మందిని బిడ్డలు కన్న వాళ్ళు ఉన్నారు, 15 మందిని కని ఉండే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 1 బిడ్డ 2 బిడ్డలు కలగటమే కష్టం అనిపిస్తుంది. కొందరికి 1 బిడ్డ కూడా రాలేని పరిస్థితి. ఎంత ఓపిక ఉన్నా కానీ 20 మందినో 30 మందినో ఏమో కంటారేమో, కానీ తర్వాత ఇంకా కనలేరు, నిలిచిపోతాయి. భూమికి కూడా ఇంకా ఎన్ని ఆత్మలు ఉన్నాయో అవి మొత్తం బయటికి రావాలి. భూమిలో ఉన్న భూమాత అనేది అందుకే భూదేవి, భూమాత. మన భారతదేశం అంతా వైదిక వేద శాస్త్రం. బైబిల్లో చాలా శాస్త్రం ఉంది. వేద, ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ, ఈ వేదాలు, తర్వాత కొన్ని పురాణాలు ఒట్టిగా పుట్టలేదు. అవేవో చాలా లింక్ అయి ఉంటాయి బైబిల్లో. సరే, చాలా లోతుగా నా స్థాయికి నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా, కానీ చాలా కష్టం అనుకుంటున్నాను. ఇప్పుడు కాలాలు, సమయాలు తండ్రి తన స్వాధీనం ఉన్నాయి. కాబట్టి మరి యేసు ప్రభు వారు తండ్రికి ఎందుకు ప్రార్థన చేశారంటే, తనను తాను రిక్తుడుగా చేసుకొని వచ్చాడు కాబట్టి చేయాల్సిన అవసరం ఉంది. 17వ అధ్యాయం యోహాను సువార్తలో మళ్ళీ, తండ్రి పూర్వం నాకు ఏ బలము ఏ మహిమ ఉందో నాకు ఇచ్చేయమని పునరుద్ధానుడై వెళ్ళి మళ్ళీ ఈక్వల్ అయ్యాడు. దేవుని స్తోత్రం చెప్పు. ప్రైజ్ లా. ఇప్పుడు మనం చదువుకొనిన యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఇజ్రాయేలు దేశము 1వ అధ్యాయం ప్రకారంగా మొదటి శతాబ్దం
క్రీస్తు శకం 70వ సంవత్సరం వరకు ఈ 1వ అధ్యాయం లాగా ఉంది. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం. అనగా ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని తరిమి తరిమి నరికి చంపారు, చల్లా చెదురయ్యారు. అందులో పౌలు గారు ఒకరు, చంపిన వాళ్ళల్లో. పౌలు గారికి దేవుడు ఈ ప్రత్యక్షత ఇచ్చాడు. బాబు, ఆనాడు కొండ మీద కనపడింది ఆయన నేనే. అందుకే పౌలు గారు రాశారు తిమోతికి 6:16లో, సమీపింపురాని తేజస్సు ఆయన మాత్రమే అమరత్వం కలిగి ఉన్నాడు. తీతు 2:15లో, మహాదేవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఆయన యేసుక్రీస్తును. ప్రైజలా అంటే యేసుక్రీస్తు వారిని పౌలు గారు ఏమన్నారు? దేవుడు అంటున్నాడు. ఒకదానికి సెటిల్ అయిన తర్వాత కానీ బైబిల్ చదివితే నీకు ఆ సెటిల్మెంటే చూపించింది. మనం ఎప్పుడు కూడా అట్లా సెటిల్ అవ్వకూడదు. మొన్న ఏందో పిల్లలు ఆ టీవీలు అదేందో ఏంటిది టాము జెర్రీలు అవి ఊరికే చూస్తున్నారు కదా, నేను కూడా చూద్దాం వాళ్ళల్లో ఒకళ్ళలాగా అనుకున్నా. దేవుడు నన్ను టాము జెర్రీ చూపించాడు. అందులో పిల్లి ఎలికే పట్టుకోవటం ఎట్లా, పిల్లి ఎలకని ఎలా పట్టుకోవాలి, అది ట్రైనింగ్. పిల్లి ఏం చేసింది? పుస్తకం తెచ్చుకుంది ఎలికని పట్టుకునే విధానాలని. పుస్తకం ఇక చదువుతా ఉంది. ఎలికిని ఎట్ట పట్టుకోవాలి ట్రైనింగ్ అనమాట. బుక్ చదువుతాం. ఈలోపు ఎలికి వచ్చి దీని చేతికి అడ్డం పడింది బుక్లోనే. దాన్ని నెట్టేస్తుంది. మళ్ళీ చదువుతుంది. మళ్ళీ ఇది వచ్చి గీకుతుంది. అది అవతలకు నెట్టేస్తుంది. దీక్షగా చదువుతుంది. ఏంటిది? ఎలికిని ఎట్లా పట్టాలని. అరే నీ చేతిలోకి వచ్చిందయా, దాన్ని పట్టుకోవట్లా. ఇది స్టడీలో ఉంది. నీకు అర్థమైందో లేదో, లేకపోతే పిల్లల్ని అడగండి, వాళ్ళు చెప్తారు చక్కగా. అంటే నీ ఒక కోమాలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఎక్కడ దాకా మీరు ఇంట్లోకి వెళ్ళి పౌడర్ పలానా చోట ఉంటుంది, పలానా చోట ఉండదు అనుకొని పోండి. ఉండదన్న చోట ఉంటే కూడా మీకు కనపడకపోతే అప్పుడు అడగండి. కనపడదు, ఉండదు అనుకొని చూడండి. అక్కడే మీరు పెట్టినా కానీ అది కనపడదు మీకు. మన ఇంట్లో అట్లా చాలా మీకు కనిపిస్తాయి, చూసుకోండి. ఏమో నా బాధ అర్థం కావట్లే మీకు. మీకెవరికైనా అనుభవాలు తగిలినా? నాకైతే తగులుతాయి. చూసారా? నాకైతే ఇంట్లో తాళాలు వరసనే ఇట్లా తగిలించుకుంటామా? యువతల వైపు ఏ గది తగిలిస్తామో అదే చూస్తాను నేను. ఇంక తాళం ఎక్కడ ఉందంట. ఒకవేళ పొరపాటు యువతలు పెడితే అది కూడా నాకు కనపడదు. నా మైండ్ అంతా ఇక్కడ ఫిక్స్ అయింది, ఏడే ఉంటుందని. నేను ఇందాక ముగ్గురు గురించి చెప్పా. యెహోవా సాక్షులు, ముస్లిమ్స్, పిడి సుందరరావు గారు. వీళ్ళ పెద్ద డినామినేషన్ ప్రపంచవ్యాప్తంగా. వీళ్ళ ముగ్గురు డైరెక్ట్ చెప్తారు యెహోవాయే పెద్ద దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు, ప్రవక్త అని సుందరరావు గారు చెప్తారు. ముస్లిం వారి సిద్ధాంతం అదే. ఈ యెహోవా సాక్షులు అంటే మేము యెహోవాకే సాక్షులు అని డైరెక్ట్. అది ఇక వాళ్ళు ఏం కాదని లేదు. మీరు ఏ పాస్టర్ గారినైనా స్కాన్ తీసి చూడండి. స్కాన్ అంటే ఊరిని అడగండి, పాస్టర్ గారు దేవుళ్ళలో ముగ్గురా లేకపోతే ఒకళ్ళ అనండి. ముగ్గురు ఎట్ట అవుతారా, ఒకడే దేవుడు అంటాడు. అయితే వాళ్ళకి ఈ మాట ఏమని అర్థమైందంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. వీళ్ళ మైండ్లో అది ఫిక్స్ అయి ఉంది కాదు, పెద్ద ఆయన చిన్న ఆయన అని ఉంది కదా. అది ఉండబట్టి వీళ్ళు వచ్చిన ఏమంటారంటే, దేవుడు అంటేనేమో యెహోవా, నరుడని యేసయ్యకు ఉందా లేదా, నరుడని యేసయ్యకు ఉందా లేదా, కాబట్టి నరుడే, యేసయ్య నరుడు, యేసయ్య మనిషి. ఇప్పుడు నా మైండ్ ఎలా ఫిక్స్ అయ్యి ఉందంటే, ఎలాగ నా మనసులో స్థిరపడ్డదంటే, ముగ్గురు సమానమే, ముగ్గురికి యెహోవా అనే పేరుంది. అందుకని ఇప్పుడు నాకు ఈ వచ్చిన అంత చక్కగా అర్థమైతే చెప్తానండి. ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నా కదా, అదే వచ్చిన నాకు ఎలా అర్థమైతే నేను ఒక్కడే చెప్తున్నాడు. బైబిల్ మీ స్వబుద్ధిని బట్టి అర్థమైంది. గుర్తుపెట్టుకోండి అమ్మా. మీరు ఎంత తగ్గింపు హృదయం కలిగి మంచి ఉదార స్వభావంతో ఉంటారో బైబిల్ అంత బాగా అర్థమైంది. దేవుని మనస్తత్వం మీలో కానీ వస్తే ఆయన మనస్తత్వంలో ఉన్న వైనం అంతా అర్థమైపోద్ది. అవన్నీ మనకు అర్థమవుతాయి. ఆ లైన్ అంతా అర్థమైంది. ఇక్కడ పౌలు గారు దేవుడు ఒక్కడే అన్నది ఎవరునో తెలుసా? యేసు ప్రభుని అన్నది ఆయన. హల్లెలూయా. ఎందుకు చెప్తాను ఒకసారి ఏనండి, మళ్ళీ చదవండి ఆ మాట. దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఆయనే క్రీస్తు యేసును. 2వ అధ్యాయం 15 తీతు పత్రికలో, మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు కాలాలు సమయాలు తెలుసుకోవటం మీ అయ్యే కాలాలు, ఎండాకాలం వానాకాలాలు కదమ్మా. ఇజ్రాయేలీల దేశంలో నేను పోయినసారి ఎక్కడ ఆపాను ప్రసంగం?
ప్రపంచాన్ని గెలిచే స్థాయికి వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు. హల్లెలూయా. అంటే ఇజ్రాయెల్ దేశంలో ఏ పొజిషన్కి వచ్చింది పాత నిబంధన కాలాన్ని బట్టి చూస్తే, మళ్ళీ మీరు చదవండి యోవేలు గ్రంథం, క్రీస్తు శకం 1948 సంవత్సరం వరకు, 1948 సంవత్సరం వరకు యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. ఈ 1వ అధ్యాయం నెరవేర్చబడడానికి 1948 సంవత్సరాలు పట్టిందండి. కాలములు, సమయములు ఎవరు చెప్తారో చెప్పమానండి, నా లెక్కలు మొత్తం చెప్తాను నేను. అట్లా 1948 సంవత్సరం వరకు ఈ 1వ అధ్యాయం పరిస్థితి ఘోరంగా ఉంది. 1948లో ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర్యం రాగానే ఓన్ గవర్నమెంట్ వచ్చింది. మనకు స్వాతంత్ర దినోత్సవం, మన ఇండియా గవర్నమెంట్, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు అనేది ఎలాగో, అప్పటిదాకా రోమన్లు పరిపాలన చేసే రోమన్ గవర్నమెంట్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయెల్ 1948లో ఐక్యరాజ్య సమితిలో గుర్తింపు వచ్చి దానికి సొంత గవర్నమెంట్ పెట్టుకోమని పర్మిషన్లు వచ్చాయి. సొంత గవర్నర్, సొంత ప్రభుత్వం వచ్చి 48వ సంవత్సరం నుంచి 1948 నుండి నేటి వరకు ఇశ్రాయేలీల దేశము 27 వచనాల వరకు నెరవేరింది. 2వ అధ్యాయము 26-27 వచనాలు. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునొందారు. ఈ స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. నా జనులు ఇక నెన్నటికి, ప్రపంచంలో కరోనాకి వ్యాక్సిన్ అందరికి అందించి వేసుకోకుండా, వాళ్ళు మాత్రం కరోనా రాకుండా చావకుండా సెకండ్ వేవ్ లో కూడా మంచిగా ఉన్న దేశం భూమి మీద ఏదన్నా ఉందంటే అది ఇజ్రాయెల్ దేశమే. హల్లెలూయా. అరే 225 దేశాల్లో ఇజ్రాయెల్ దేశంలో కరోనా సావులు లేవు. ఏంటిదండి ఇది? ఇజ్రాయెల్ పక్షంగా యెహోవా దేవుడు ఉన్నాడని తెలిసిపోతుంది అక్కడ. హల్లెలూయా. ఈ రోజుకు ప్రపంచానికి ఆయుధాలను అమ్మేది కానీ, మన ఇండియాకి మనం తినే ప్రతి కూరగాయలు పుట్టించిన వాళ్ళు వాళ్ళే. బంగాళదుంపలు పుట్టించారని, ఇంకొకటి టమాటాలని, బ్రెడ్లు, గిడ్లు, అవి గుడ్లు అన్ని వాళ్లే. ప్రపంచానికి విజ్ఞానం అందించిన వాళ్ళు. వాళ్ళ ఊర్లో మంచినీళ్ళు లేవు. ఉప్పు నీళ్ళని మంచినీళ్ళగా మార్చే టెక్నీషియన్ సంపాదించింది ఫస్ట్ వాళ్ళే. అరే ఎడారులు, వర్షాలు లేని ఊర్లో, మళ్ళా వర్షం లేని దేశం అది. వర్షం లేకపోయినా, వరదలు లేకపోయినా, మంచినీళ్ళు లేకుండా ఉప్పు నీళ్లున్నా, ప్రపంచానికి ఆహార పదార్థాలను అందించే తలలాగా ఉన్న దేశం. చప్పట్లు కొట్టండి. అది దేవుడి దేశం. దేవుడు మొట్టమొదటి ఏదేని తోటను పుట్టించిన దేశం. మొదటి మానవుడిని పుట్టించిన దేశం. మొదటి అమ్మాయిని పక్కటెముకని ఇరగొట్టి చేసిన దేశం అది. బంగారం, వెండి, పంచలోహమ్మ అన్ని పుట్టింది ఆ దేశంలోనే. టెక్నాలజీ మొదలైంది అక్కడే. సైంటిస్ట్ కావాల్సిన విజ్ఞానం అందించింది అదే. తలగా చేశాడు. ఇప్పటికి 27-28 వచనాలు నెరవేరినాయి. 2వ అధ్యాయం. ఇంకా నెరవేరాల్సిన వచనం చదవండి. 28వ వచనం చదవండి. అంత్య దినముల యందు, చదవరే, అటు తర్వాత సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. మా దేవుని స్తోత్రం. అతి త్వరలో ఈ ఆత్మను కుమ్మరించబోతున్నాడు. ఈ ఆత్మను కుమ్మరించిన తర్వాత ఇరవై 29వ వచనంలో, ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను, ప్రైజ్ ది లార్డ్, ఇశ్రాయేలీయుల దేశము ప్రపంచం మొత్తాన్ని శాసిస్తోంది. సొంత దేశంలో వాళ్ళకి తలలాంటిది ఏమిటయ్యి అంటే మందిరం. మందిరములో 7 దీపస్తంభముల మీద ఒలీవ నూనెతో 7 ప్రదీపములు వెలగాలి. ఇప్పుడు అవి వెలిగితే వారికి జయం, ఆరిపోతే ఓడిపోతారు. అది పాత నిబంధన కాలంలో మనకు చూసాం. ప్రత్యక్ష గుడారంలో 7 ప్రదీపాలు వెలుగుతూ ఉంటాయి. అవి ఆరిపోతే ఇశ్రాయేలీయుల మీద దుమ్ముగా వేరే దేశాలలో వచ్చి బందీలను చేసి తీసుకెళ్తారు. ఇవి వెలిగితే ఇజ్రాయెల్ దేశం అంచులకు రాగానే వాళ్ళు పడిపోయి చస్తారు, పారిపోతారు. వాళ్ళకి దేవుడు
రక్తంగా కనపడతాడు. ఒక ఎడారి రక్తంగా కనపడతాడు. రక్తం చూసి వామో ఇంతమందిని చంపారా, మనం కానీ అడుగు ముందుకైతే చచ్చిపోతామని ఆ రక్తాన్ని చూసి వెళ్ళిపోతారు. అక్కడ రక్తం లేదు, ఏం లేదు. వాళ్ళ కళ్ళకి దేవుడు అట్లా చూపిస్తాడు, రక్తం ఉందిరా మీ ఇష్టం, కోసేసారు చాలా మందిని. ఇజ్రాయెల్ దేశం అంటే భయాన్ని కలగజేసేటట్లు దేవుడు ఇన్సిడెంట్లు వాళ్ళకి చూపించాడు. కానీ దీపం ఆరిపోతే బబులోను వాళ్ళు వచ్చి వీళ్ళ మొత్తాన్ని ఎత్తుకుపోయారు. దీపం వెలగాలి. దీపం వెలగాలంటే ఎక్కడ వెలిగించాలి? ప్రత్యక్ష గుడారానికి బదులు ఈ రోజుల్లో సొలొమోను కట్టిన మందిరంలో. మందిరం ఎక్కడుంది? ఇప్పుడు లేదు. ఎక్కడ కట్టాలి? సొలొమోను కట్టిన మందిరపు పునాది ఎక్కడుంది? మసీదు కట్టుంది. ఇప్పుడు కాలములు సమయములు తండ్రి తన ప్రపంచం మొత్తానికి బుల్లెట్లు అమ్మినా, స్కైలాబ్లు అమ్మినా, ఇంకేయో టెక్నాలజీకి సంబంధించిన రాకెట్లు అమ్మినా, డిజిటల్ వార్ వెహికల్స్ అన్నిటినీ రూపొందించి అమ్మినా లోపలన్నా తీసుకెళ్ళలేకపోతున్నా బాబు. అది ఎంతసేపు అయ్యా? గంట సేపు. వాళ్ళకి ఎదురొచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా, ఎన్ని దేశాలు వచ్చినా మొత్తాన్ని పీల్చి పిప్పి చేయడానికి కూడా వాళ్ళకి ఒకరోజు చాలు. ఇది నేను దేనికి కంపారిజన్ చేశానో ఎవరు చెప్తారు? ఇంత వాక్యం ఉన్నారు కదా, ఇది నేను దేనికి పోల్చి చెప్పానో చెప్పాలి. క్రీస్తు శకము యేసయ్య పునరుద్ధానుడైన 30వ సంవత్సరం నుంచి 33.5 సంవత్సరం, అనగా 3.5 సంవత్సరాలు పునరుద్ధానుడు అయిన తర్వాత, పైకి ఆరోహణం వెళ్ళిన తర్వాత 3.5 సంవత్సరాలకి 70వ వారం 6 నెలలు అవ్వాలి. 70వ వారం 3.5 సంవత్సరాలు, అర సంవత్సరం, 3 సంవత్సరాలు 6 నెలలు అవ్వాలి. అనగా 33.5 క్రీస్తు శకానికి యేసయ్య రాకడ రావాలి. అప్పటికే రాలేదు, ఇప్పుడు 2024 కూడా రాలేదంటే కాలం మధ్యలో ఏం జరిగింది? దానికి దీనికి నేను కంపారిజన్ ఇప్పుడు చేస్తుంది. అక్కడ 3.5 సంవత్సరాలు, ఇక్కడ ఈ రోజు కూడా ఇంకా మందిరం కడితేనే యేసయ్య రాకడ వస్తుంది. మందిరం కట్టాలి, మళ్ళీ ఆచారాలు జరగాలి, పూజలు, ప్రభు బల్ల ఆరాధనలాగా రొట్టెల పండగలు, 7 పండగలు, పస్కా, పులియన్ రొట్టె, ప్రథమ ఫలములు, బూరలు, పెంతెకోస్తు అన్నీ జరగాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో 3 పండగలు జరిగాయి. ఇజ్రాయెల్ దేశంలో ఎన్ని పండగలు జరిగాయి? నెంబర్ 1 పస్కా పండగ జరిగింది, అది యేసుక్రీస్తు వారిది. నెంబర్ 2 పొంగని రొట్టెల పండగ జరిగింది, అది యేసయ్య ఆరోహణమైన దగ్గర నుండి 1948 వరకు, 48 వరకు పొంగని రొట్టెల పండగ అయ్యా. 1900 దగ్గరగా 15 సంవత్సరాలు, 1915 సంవత్సరాలు పొంగని రొట్టెల పండగ. పొంగని రొట్టెల పండగ అంటే ఏంటి అర్థం తెలుసా? చచ్చినట్టు ఉండండి అనే శాసనం కింద ఉంది ఇజ్రాయెల్ దేశం. 1948 సంవత్సరం వరకు ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్ర్యం. రొట్టె పొంగటం అంటే ఏంటిదమ్మా? పూరీలు అంటే ఇంతలా ఉన్నవాలా కదా, ఉబ్బేసుకోవడానికి కుదరదు, మేలకుండా అణిగిమణిగుండు. పొంగని రొట్టె పండగ అంటే ఇశ్రాయేలీలని నోరెత్తనేయకుండా చితక దొక్కిన పండగ పేరు పొంగని రొట్టెల. ఆ పండగ అయిపోయింది 1948కి. 1948 నుంచి నేటి వరకు ఇశ్రాయేలీలు ప్రథమ ఫలముల పండగలో నడుస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి. ప్రథమ ఫలముల పండగ అనగా, ప్రథమ ఫలముల పండగ అనగా ప్రతి దాంట్లో ఫస్ట్ అని అర్థం. చప్పట్లు కొట్టి దేవుని నామానికి స్తోత్రం. ప్రథమ ఫలముల పండగ అంటే ఏంటిదండి? ప్రతి దాంట్లో ఫస్ట్. అది ఇప్పుడు నెరవేరుతుంది. బైబిల్ అంటే ఎంత మధురమైన లోతైన విషయాలు అన్ని స్పష్టంగా చెప్తోంది. ఇప్పుడు నెరవేరుతుంది. ప్రతి దాంట్లో ప్రథమ ఫలం ఇజ్రాయెల్. ప్రతి దానిలో కరోనాను ఒక ఊపి అందులో ఫస్ట్ వచ్చి క్షేమంగా పర్ఫెక్ట్ గా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రథమ ఫలం అయింది, కానీ 4వ పండగలోకి రావాలి. అది పెంతెకోస్తు పండగ. ఇజ్రాయెల్కి మొత్తం 7 పండగలు ఉంటాయి. ఒక పండగ నెరవేరడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఒక పండగ నెరవేరడానికి 7 ఏళ్ళు ఎంత? 49. 493 సంవత్సరాలు పట్టింది పస్కా పండగ నెరవేరడానికి. 493. పొంగని రొట్టెల పండగ నెరవేరడానికి అక్కడి నుండి 1948 దాకా పట్టింది. 1948 సంవత్సరాలు 2వ పండగ. 3వ పండగ ప్రథమ ఫలముల పండగ 1948 నుంచి ప్రజెంట్ ప్రథమ ఫలం పండుగలోనే ఉంది. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు బాబు. విగ్రహారాధన అంటే ఏంటో ఒక్క మాటలో చెప్తాను. దేవుడు నాకు బయలుపరిచాడు ఉదయం.
విగ్రహారాధన అంటే అర్థం ఏంటో నేను చెప్తున్నాను. ఏమిటంటే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, దేవుడు ఎవరని అడిగా. అందరూ ఏం జవాబులు చెప్తారో మీరు కూడా ఏం చెప్తారో ఒకసారి ఆలోచించి నాకు చెప్పండి. దేవుడు ఎవరు? మన దేవుడి పేరేమిటి? యెహోవా, యేసు ప్రభు. ఇంకొకరు చెప్పండి. నేను ఒకటి చెబుతాను, ముగ్గురు దేవుళ్ళు కారు. నువ్వు ఈ ముగ్గురిని ఎప్పుడైతే దేవుడు అంటావో నీవు విగ్రహారాధనే చేస్తున్నావు అంటున్నాను నేను. ఒక క్రొత్త విధానంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రపంచమా తీసుకో, నేను చెప్తున్నాను. యేసే దేవుడు అన్నావంటే నువ్వు విగ్రహారాధివి. యెహోవాయే దేవుడు అన్నావంటే నువ్వు విగ్రహారాధన. పరిశుద్ధాత్ముడే దేవుడు అన్నావంటే నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు. ఓయమ్మ, మరి ఇప్పుడు నేను దేవుడు అని ఎవరిని అనాలంటే బండ గుర్తుకు పెట్టుకోండి. ఈ తరంలో నేను చెప్తున్నా, నువ్వు దేవుడు అని ఎవరిని అనాలంటే వాక్య సారాంశాన్ని మాత్రమే దేవుడు అనాలి. చప్పట్ల కొట్టి దేవుడు అనాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తిరుగులేని జవాబు, ప్రపంచానికి ఒళ్ళు పగలగొట్టే జవాబు ఇది. నీ వాక్య సారాంశమే దేవుడు అని బైబిల్లో ఉండాలి. ఎప్పుడన్నా చదివారా? అది ఎవరైనా విన్నారా? నేను చెప్పింది బైబిల్లోనే, నా సొంత బుర్రలో నేను చెప్పలేదు. 119వ కీర్తన 160వ వచనం చదవండి. వాక్యం చేత నానబెట్టిన కీర్తన పేరేమిటమ్మా? 119 అమ్మా. బైబిల్లో ఉన్న అన్ని అధ్యాయాల కంటే కూడా ఏకైక అధ్యాయం ఒకటే, అది కీర్తన. దేవుని వాక్యముతో ఉడకబెట్టి నానబెట్టి బాగా ఊరేసిన ఊరగాయ మామిడి పచ్చడి అది. నీ వాక్య సారాంశము సత్యం. చాలరా, నీ వాక్య సారాంశము. 14వ వచనం చదువు. యోహాను సువార్త. కీర్తనల్ని అధ్యాయం అనకూడదు ఎప్పుడు కూడా. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే. ఇప్పుడు దేవుడు ఎవరు చెప్పండి? యేసు దేవుడు. నాకు యేసే దేవుడు, యేసే దేవుడు, యేసు 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 హల్లెలూయా, యేసు హల్లెలూయా. నీ నాటకాలు ఆపు. యేసు 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 కాదయ్యా బాబు. ఈ పదం అర్థమయ్యి విగ్రహారాధనకు నువ్వు అయ్యావు, వాక్య సారాంశాన్ని వదిలేవు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అంటా ఉంటావు, యేసుక్రీస్తుని దేవుడుగా అంగీకరించవు. నాకు యెహోవాయే గొప్ప దేవుడు, ఆదాము అవ్వకొచ్చి బాగా కనపడిన దేవుడు యెహోవాయే, మోషేకి యెహోవాయే అంటావు. కానీ ఆ మోషేకి కనిపించి మాట్లాడే ఆదాము అవ్వను తయారు చేసి నోటితో ముక్కుల్లో జీవాయువును ఊదిన ఆయనే యేసు అనేది. ఆ యేసే వాక్య సారాంశం. ప్రైజ్ ది లార్డ్. ఆ యేసే వాక్య చెప్పాలదేంటో అతని బోధ వాక్య సారాంశానికి కట్టుబడి నెరవేర్చేటట్లయి ఉండాలి. హల్లెలూయా. ఇది ఎవరైతే తప్పారో, అదుపు తప్పారో వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నట్టు. నేను ఇలా మొక్కినందుకేమో విగ్రహారాధన నన్నన్నా, మరి నువ్వు ఇది మొక్కలేదు, ఇది లేదు, నీకేమిటి ఆధారం నాకు చెప్పంటే నాకు వాక్యమే ఆధారం అంటాడు. ఒకటిదే దొంగ మాట. నేను వాక్య ప్రకారంగా నడిచే పాస్టర్ గారిని అయితే నేను చెప్తున్నా, ప్రైజ్లా. కానీ నా వ్యక్తిగతంగా నేను 100% పరిశుద్ధుడని మాత్రం నేను చెప్పట్లేదు. మీ దృష్టికి నేను మంచివాడిని కాకపోవచ్చు, కానీ నేను చెప్పే వాక్య సారాంశంలో తప్పు లేదు. చప్పట్లు కొట్టి ఒకసారి వేసాను. నేను విగ్రహారాధికుని కాదు. అప్పుడు వాక్య ప్రకారంగా నడిచే వాళ్ళు ఎవరు? నేను వాక్యం కోసమే పుట్టాను, వాక్యం చెప్పడానికే పుట్టాను. ఇప్పటికి 29 సంవత్సరాల కిందట ఇదే బోధ చేస్తున్నా. నా పాత క్యాసెట్లు ఉంటాయి, టేబుల్ కార్డులో పెడితే ఇట్లా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి, దాని మీద రీల్ వస్తుంది. సరిగ్గా అతకపోతే తుక్క ఇది ఇంత. ఆ క్యాసెట్లో ఉంటుంది ఈ ప్రసంగం. 29 ఏళ్ల కిందట మా పెళ్లి కాక ముందు నుంచి చెప్పిన ప్రసంగాలు ఇదే నేను చెప్పింది. ఆనాడే చెప్పాను, ఈ రోజుకి అదే రన్ అవుతుంది నాలో. దేవుని స్తోత్రం. ఒక దైవజనుడు చెప్పాడు, మా ఆత్మీయ తండ్రులంతా నెలకొకసారి బలారాధన ఇస్తారు. మాకు ఒక దైవజనుడు వచ్చాడు, బాబు బైబిల్ ఇలా ఉంది, ప్రతి ఆదివారం ఇవ్వాలంటే 94వ సంవత్సరంలో నేను అభిషేకం తీసుకున్నా, నేటి వరకు 29 ఏళ్లలో ప్రతి ఆదివారం ప్రభు బలి ఇస్తున్నా, ఎందుకంటే వాక్యాలు ఉంది కాబట్టి. నా యేసయ్య, నేను మీరు నమ్మండి నమ్మకపోండి నాకు సంబంధం లేదు, నేను 4వ తరగతి చదువుతున్నాను. మా అమ్మ బైబిల్ చదివితే నాకు అన్నం పెడుతుంది. నిజంగా అప్పుడు నాకున్న వరము ఈ రోజు కూడా ఉంది, చచ్చిపోలేదు. అప్పుడేం బైబిల్ చదివితే వచ్చేది, ఇప్పుడు చదవకుండా కూడా వచ్చింది నాకు ఆ వరం. నేను ఒకసారి యోహాను సువార్త అంటే వరుసనే చాలా చదువుతూ ఉంటాను. 8వ అధ్యాయంలో ఇక్కడ ఏముందంటే 8వ అధ్యాయంలో
37వ వచనమా 8 37:8 చదువు. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలుసులేరా, అయినను మీలో నా వాక్యము నాకు చోటు లేదు గనుక ఒరే నన్ను చంప వెదకొచ్చు. అంటే వాక్యానికి చోటు లేని వాళ్ళు దేవుణ్ణి చంపటానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ మాట చదువుతూ చాలాసేపు ఏడ్చాను అప్పట్లో. అప్పుడంతా నేను 4వ తరగతి చదువుతున్నా. 4వ తరగతి అండి. 44 సంవత్సరాల కిందట విషయం చెబుతున్నా మీకు. 44 years బ్యాక్ నేను ఆ మాట చదివి ఏడ్చాను. అంటే నా ఆత్మీయ స్టాండర్డ్ ఏందో మీకు ఏమైనా అర్థమవుతుంది అసలు? నేను ఎప్పటి పాస్టర్నో ఏ పాస్టర్నో అప్పట్లో నాకున్న బేస్మెంట్ ఏందో తెలుస్తుందా మీకు? రవ్వంత జ్ఞానం, పరిశుద్ధాత్మ ప్రేరేపణ కొంచెమన్నా ఉంటే ఈయన ఇప్పట్లాంటి మనిషి కాదని మీకు అర్థం అవ్వాలి. దేవుని బిడ్డలారా, మా ఆత్మీయ తల్లిదండ్రులు నాకేసినటువంటి పునాది అది. వాళ్ళిద్దరికి చదువు లేదు. వాళ్ళు రావు. మా ఆత్మీయ తల్లిదండ్రులు, మా పాసమ్మ గారు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ నాన్న, మా మామయ్యల అమ్మ నాన్నే, వాళ్ళే నన్ను పెంచారు. వాళ్ళ ఇంట్లో పిల్లోడుగా పెంచారు. వాళ్ళు పెంచడం అంటే కాదు, వాళ్ళ ఇల్లు వదిలిపెట్టిపోయేవాడిని కాదు. వాళ్ళ ఇంట్లో మట్టికి వాళ్ళు పెట్టేవాడిని, మట్టికి వాళ్ళ ఇల్లు, ఇంట్లో అన్ని పనులు భలే చలాగ్గా చేసేవాడిని. ఎంత పరిచర్య చేసేవాడిని అంటే వాళ్ళ కుమారులు కూడా ఎప్పుడు అంత పరిచర్యలు ఎవరు ఎప్పుడు చేయలేదు. లాస్ట్గా ఆయన మంచంలో ఉంటే కూడా మలమూత్రాలు కూడా చేతితో తీసి కడిగి శుభ్రం చేసేవాడిని. ప్రియదేవుని బిడ్డలారా, నాకు ఆ వాక్యము, మీలో నా వాక్యానికి చోట్లేదు కాబట్టి నన్ను చంప. వాక్య ప్రకారంగా బ్రతికే వాళ్ళు అయితే ప్రతి ఆదివారం ప్రభు వల్ల, అసలు నేను ఆ మాట కదిలితే మీకు ప్రతి ఆదివారం 100 సార్లు అంటాను. ఎందుకంటే దీనికంటే ముఖ్యమైన బైబిల్లో ఏది లేదు. నువ్వు చస్తే నిన్ను తిరిగి మట్టిలో నుంచి లేపేది యేసయ్య శరీరం. నువ్వు బ్రతికున్నప్పుడు నిన్ను పరిశుద్ధుడని నీకు ముద్ర వేసేది యేసయ్య రక్తం. ఈ రెండు లేనిదే నీకు ఏదీ లేదు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని. నేను ప్రతి ఆదివారం యేసయ్య రక్తం ఎందుకు ఇస్తున్నాను, ప్రతి ఆదివారం యేసయ్య శరీరం ఎందుకు ఇస్తున్నానంటే మనము పరిశుద్ధులు మగునట్లుగా. ప్రైజలా, పరిశుద్ధులు అవుతారు వాక్యం. అబ్బా, ఇంకొక వాక్యం చెప్తా. 14వ అధ్యాయం చదువుమ్మా. అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ 14-15 చదువుమ్మా. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను వాయమ్మా గైకుంటారు. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను. ఇప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞను ప్రతి ఆదివారం ప్రభు వాళ్ళు అనుకొని నాకు 94లో దైవజనం చెప్పగా విని నేను మొదలుపెట్టాను. నాలో ఉన్న పరిశుద్ధాత్మను ప్రశ్నిస్తున్నావు, జాగ్రత్త. పరిశుద్ధాత్మ స్వరాన్ని ధిక్కరిస్తున్నావు, జాగ్రత్త. పేతురు గారు అంటాడు, అననయ్య ఇంతకే నమ్మింది, అంతకే. పరిశుద్ధాత్మను ఎందుకు నువ్వు మోసం చేస్తున్నావు? ఇక్కడ నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు, నాతో ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అనలేదు. పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేస్తున్నావు? తప్పమంటూ గింగరాలు తిరిగి కొక్కెరకు రోగం వచ్చి కోడి గిర్రం తిరిగేది. ఇదివరకే కొక్కెర రోగం వచ్చి అప్పుడు అనేది ఇట్నే టాప్ను పడి చచ్చిపోయాడు. కాలుకు తాడుగట్టు లాక్కుపోయారంట. వాళ్ళు చూడు మర్యాదలతో కూడా తీసుకుపోవాలా. అట్లాంటి వాడు మర్యాదలతో కూడా తీసుకెళ్ళకూడదంట. అంటే దేవుడికి అంత శాసనం, అంత చండాలం అనిపించింది వాళ్ళని. అమ్మగారు వచ్చింది మెల్లిగా, వందనాలు అమ్మాయి ఇంతకే నమ్మింది. మా ఆయన వచ్చి చెప్పాడుగా, మీ ఆయన ఆడున్నాడు, అదిగో వాళ్ళు ఇప్పుడే వచ్చారు, ఇంకా కాళ్ళు కూడా కడుక్కోలేదంటాడు. ఆమె కూడా కొక్కెర రోగం వచ్చి కింద పడింది, తీసుకెళ్ళి పూడ్చేశారు. ఇజ్రాయెల్ దేశంలో దేవునికి శాపానికి ఒకరెవరైనా తప్పు చేస్తే అమ్మ నాన్నకు చెప్పి చంపేదేమి ఉండదండి. ఒక తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపటమే. కానీ అమ్మ నాన్న అడగాలి, సచిన్ శవాన్ని వయసులో పెట్టి ఉప్పు పోసి అమెరికా అవతల ఒకళ్ళు ఉన్నారు రావాలి వచ్చి చూసుకోవాలి అనేది ఏమి ఉండదండి. పాతేసిన సంగతి భార్యకే తెలియదు, ఎవరేం చేశారు. కానీ నిజంగా నేను ఒక మాట చెబుతున్నాను, మనం భూలోకలు ఎవరికైనా ఎక్కువ గౌరవం ఇవ్వాలంటే మరియమ్మ తల్లి గారికే ఇవ్వాలమ్మా. మనకు తెలియకుండానే మనము దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. మనకు తెలియకుండానే దేవుని సంకల్పానికి ఎదురు మాట్లాడు. పౌలా సౌలా, ములుకోలకి ఎదురు తిన్నుతున్నావా సౌలా అన్నాడు యేసయ్య. సౌలు గారు ఇజ్రాయెల్ని చంపడానికి చివరికి 12 మంది ఉన్నారు అపోస్తలులు. వాళ్ళని చంపడానికి పలానా ప్లేస్ లో ఉన్నారని తెలిసి సైనికులు తీసుకొని గుర్రాలు వేసుకొని వెళుతుంటే దమస్కు దారిలో
యేసయ్య డైరెక్ట్ గా అటాక్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. డైరెక్ట్ గా అటాక్ చేశాడు. హల్లెలూయా. రేయ్ సౌలా, ములుకోలలకు ఎదురు దన్నుతున్నావు, జాగ్రత్తరా నువ్వు, జాగ్రత్త జాగ్రత్త. ములుకోలలకు ఎదురు దన్నుతున్నావు, జాగ్రత్త. ములుకోలంటే ఏంటో తెలుసా? నాగలే. ఏయా సీనాన్న గారు, ట్రాక్టర్ కాదు, అందరు ఇప్పుడు ట్రాక్టర్ వ్యవసాయం. నాగలే ఎద్దులు లాగుతాయే, నాగలకి కింద ఎంత పొడుగు ఈ మేకులాగా ఉంటదే, పూలకి వెళ్తుంది, దానికి ఎదురు దన్నుతున్నావురా సౌలా, జాగ్రత్త. ఇరిగేది వంగేది నాగలు కాదురా, నీ కాలు, జాగ్రత్త. ములుకోలకి ఎదురు దన్నుతున్నా పౌలా. నేనేం చెప్పాను? వ్యతిరేకమైన దానికి ఎగ్జాంపుల్ ఎవరిని చెప్పాను చెప్పండి? మరియమ్మ తల్లి గారు. ఎందుకన్నాను తెలుసా? మరియమ్మ తల్లిని ఎందుకని తెలుసా? నాకు ఎందుకు ఆ సందర్భంలో గుర్తొచ్చింది. అమ్మగారు ఆమె నవమాసాలు యేసయ్యను మోసింది. ప్రైజ్ లార్డ్. పెళ్ళై మోసిందా, పెళ్లి కాకుండా మోసిందా? పెళ్లి కాకుండా. పెళ్లి కాకుండా గర్భం ఫలము ఉందని తెలిస్తే ఏం చేస్తారో తెలుసా? ఆ రోజుల్లో రాళ్లతో కొట్టి చంపుతారని తెలిసి తల ఎక్కడ దాచుకుందో తెలుసా? ఎలిజబెత్ అనే పాస్టమ్ గారి ఇంట్లో తల దాచుకుంది. ఆ తర్వాత కూడా ఆమె ఊళ్ళోకి రాదలుచుకోవాలా. పాపం ఆ యోసేపు పిచ్చోడు, వాడు కూడా పాపం ఈ అమ్మని వదిలేసేద్దామంటే దేవదూత చెప్తే అతను ఒక్కడు మారు మనసు పొంది, ఆయన తలుపు బంధువులు లేరు, ఈమె తలుపు బంధువుల్ని రాలేదు, వీళ్ళిద్దరు ఏకాకులాగా అడవిలో బతుకుతుంటే యేసయ్య అళ్ళకి పుట్టాడు. దేవుని స్తోత్రం. అన్ని రిస్కులో, అంత రిస్కులో రాళ్లతో కొట్టి చంపుతారనేటువంటి శాసనం ఉన్న స్థితిలో యేసయ్యను మోయటానికి ఇష్టపడ్డ తల్లికి 1000 కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టు, నీ పాపం పోద్ది. అట్లా నేను దీని ఫేవరెట్ అనట్లేదు, అందులో ఉన్న ఫేవరెట్ అనట్లేదు, నేను సత్యం గురించి మాట్లాడుతున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరియమ్మ తల్లి అంత త్యాగం ఈ లోకంలో ఎవరైనా చేస్తారా? మీరెవరైనా చేయగలుగుతారా? చెప్పండి. ఆ మరియమ్మ గారు ఎంత త్యాగమూర్తి. బైబిల్ ఏమన్నా లూకాసు వార్త 1వ అధ్యాయంలో, అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ, అన్ని తరాల వాళ్ళు మరియమ్మ గారిని ఏమనాలమ్మా? దట్ ఈస్ ద ప్రాఫెసీ. అది ప్రవచనం, అది నెరవేరాలి అంటే అన్ని తరాల వాళ్ళు ఏమవ్వాలి? ఆమెనే అది నెరవేరాల. నాలాంటి వాళ్ళు దాని గురించి పాయింట్అవుట్ చేయాలి. నేను అందుకే మరియమ్మ గారి గురించి చెప్పాను. ఇప్పుడు నేను మరియమ్మ గారి గురించి ఎందుకు చెప్పానంటే, మరియమ్మ గారిని ప్రపంచంలో ఉన్న ప్రతి క్రిస్టియన్ ధన్యురాలు అనాల్సింది ఏ రోజుకైనా. అది అంటేనే ఒక ప్రవచనం నెరవేరుద్ది. ప్రవచనాలు ఇప్పుడు చాలా ఉండే నెరవేరాల్సినవి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం ఏముంది? పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు, నేను సబ్జెక్ట్లో ఎక్కడికి పోలేదు కానీ బహు డీప్గా మిమ్మల్ని తీసుకెళ్తున్నా, మీకు అర్థం అవనే అర్థం కాదు. సబ్జెక్ట్లో నుంచి 1వ అధ్యాయం చెప్పాను. ఇప్పటికి అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం చెప్పాను. కాలములు, సమయములు, అంచె దినములో మనుషులందరి మీద ఆ ఆత్మ ఏమిటి? కాలములు సమయములను తెలియజేసే ఆత్మ. ఆత్మ ఏదో నాకు పట్టింది, నాకు తెలియజేసింది. మరి నేను మీకు ఇప్పుడు చెప్పడం మొదలు పెట్టాలి. ఇది ఎవరు చెప్పట్లేదు. నేను దేవుని సంకల్ప ప్రకారమైన సేవ చేసేవాడిని అయితే నేను ఈ ప్రసంగం చెప్పాలి. యోవేలు గ్రంథము 28వ వచనం వరకు జరిగింది. ఇప్పుడు 29వ వచనం జరగాలి. అదేమిటి చెప్పండి? అంచె దినముల యందు మనుషులందరి మీద. అపొస్తలుల కార్యం 2:17. అపొస్తలుల కార్యము 2. క్రీస్తు విరోధి రావాలి. వాడు రావాలంటే యెరూషలేములో మందిరం కట్టాలంటే దాంట్లో పూజలు అవన్నీ జరగాలంటే మసీదు తీసేయాలంటే ఆ రాజరిక నాయకుడు ఉన్నారు, ప్రధాన గారు, ఇప్పుడు ప్రెసిడెంట్ గారు, వానికి బుర్రకు రావాలి. ఒకవేళ ఆయనకు అది వచ్చి అది చేసి నా యేసయ్య రాకడ రాదు. ఎందుకు రాదంటే ఇక్కడ వాక్యాన్ని ప్రేమించే పాస్టర్లు లేరు. ప్రొటెస్టెంట్ ఆర్సీఎం ఒక మాట నేను వచ్చుకోలేను. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ప్రభు బలారేస్తున్నాడు అండి. దేవుని స్తోత్రం. ఆర్సీఎం వాడు ప్రతిరోజు ఇస్తారు, అసలు కూడుకున్నప్పుడు ఇస్తారు. శ్మశానానికి ఎవరైనా తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర కానీ పెడితే అక్కడ కూడా ఇస్తారు వాళ్ళు బలారాల. ఎంత ఇంపార్టెంట్ అండి. ఎవరైనా కుటుంబ ప్రార్థన పెట్టారనుకోండి, అక్కడ కూడా బలారాధన ఇస్తారు. సాగు తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఫాదర్ వచ్చారనుకో, అక్కడ కూడా బలారాధన. ఎంత ఇంపార్టెంట్ అది. ఇవ్వచ్చా ఇవ్వకూడదా తర్వాత సంగతి. వాళ్ళు ఇచ్చిన ప్రాముఖ్యత. ప్రైజ్లో అంటే బలారాధన అంటే ఇళ్ళమ్మటి వచ్చే ఎవరు శవాన్ని శుభ్రం చేసుకొని పెట్టి తెచ్చి మందిరంలోకి తెచ్చినప్పుడు మందిరంలోకి తెప్పించుకొని మందిరంలో ఇస్తారు. అది సంఘము ఎదగలేదు. వచ్చే వారం చెప్తాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సంఘం ఏమాత్రం ఎదగలేదు. చచ్చిపోయిన సంఘంగా ఉంది ప్రపంచమంతా. ఇది ఎప్పుడు బ్రతుకుద్దో
దీన్ని ఎట్లా బ్రతికించాలో, దీన్ని ఎట్లా మళ్ళీ ఏసైకి సాటి అయినా సహాయంగా నేను పెంచాలో, ఈలోపు నేను పోతానో ఇది పెరుగుద్దో ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు. మొత్తానికి నేనైతే ఒకసారి చచ్చిపోయి బతికాను. నేను బతికినందుకన్నా ఈ సచ్చిన ప్రపంచ సంఘాన్ని బ్రతికించిన దాకా నేను బ్రతకాలని నా కోసం చిన్న ప్రార్థన చేయండి. రేపు ఎప్పుడు చేస్తారమ్మా? రేపు చేయండి. వెళ్ళొద్దు, నా పుట్టినరోజు రేపు. నా పుట్టినరోజుకి మీరు శాలువాలు, గులాబీ పూలు, కేకులు, విశేషాలు ఏమి నాకొద్దు. నేను చెప్పిన వాక్యం చొప్పున భుజాన్ని వేసుకొని నేను కనీసం ఒక పురుషోత్తం గారి లాగా తయారవ్వలేనా? ఒక పురుషోత్తం గారి లాగా కనీసం నేను తయారు చేయలేను నా పిల్లల్ని. అందుకే మీ చిన్న పిల్లల గురించి ఏం రాయబడిందమ్మా? 2వ అధ్యాయం 17 అపోస్తల కార్యములు ఏం రాయబడిందమ్మా? 18వ వచనంలో కూడా ఏం రాయబడిందమ్మా? అంచె దినములలో మనుషులందరి మీద నా ఆత్మను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు. కాలములు సమయములతో 4వ పండగ మొదలవుతుంది. హల్లెలూయా చెప్పండి. ఈ 4వ పండగ మొదలై ఎండవటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో తెలీదు. ఇది అయిన తర్వాత 5వ పండగ మొదలు పెట్టాలి. 5వ పండగ మీరు ఏంటండి? ఎవరు చెప్తారు? 5వ పండగ బూరల పండగ. ఏంటిదండి? అందరు బూరలు తెచ్చుకొని ఊదుకునే పండుగ. బూరల పండగ అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు సంఘాలు పెట్టే రోజులు. అవి ఎప్పుడు వస్తాయో అంటే ప్రతి ఇల్లు ఒక చర్చ అయిద్దమ్మా. ఉన్న చర్చిలు అన్నీ కూలిపోతాయమ్మా. ఉన్న చర్చిలు మొత్తం కూలిపోయినాక ఎవరి ఇల్లు వాళ్ళకు ఒక చర్చి అవుతుంది. ఇళ్లల్లో ప్రార్థన. దాని పేరు బూరల పండగ. అది రావడానికి ఎన్నేళ్ళు పట్టిందో తెలియదు. ఆ కాలం బూరల పండగల్లో ఇళ్లల్లో సంఘాలు కంప్లీట్ అయ్యాక 6వ పండగ ప్రాయచిత్తార్థ పండగ. ఒకడు తన ఏక కుమారుడు చనిపోతే ఏడ్చిన దానికంటే మరీ ఎక్కువగా నేను బ్రతికున్న రోజుల్లో నేను నీ పని చేయలేదు స్వామి అని ఏడ్చుకునే, ఎక్కడ చూసినా అదే ఏడ్పిక. ఎవరిని విమర్శించుకోవటం, ఇంకా మీటింగులు, ఇది తద్దినాలు దినాలు మీటింగులు ఇవన్నీ ఏమి ఉండవమ్మా. ఆదరణ కోటాలు ఉదరణ కోటాలు ఏమి ఉండవు. ఇక సభలో సమావేశాలు ఏమి ఉండవు. గుళ్ళే లేవు, మొత్తం తగలబెట్టారు. అది ఎన్ని సంవత్సరాలు పడిందో తెలియదు. అది అయిన తర్వాత చివరి పండగ పర్ణశాలల పండగ. అంటే యేసయ్య రాకడ పండగ. పర్ణశాలల. ఇప్పుడు అలా యేసయ్య రాకడ రాదంట. నేను ఇష్టాంశ తిరుగు, నిన్నెవరు వద్దన్నారు? సినిమాలకు పోతావో షికారులకు పోతావో. దేవుని రాకడ వస్తుందని భయపడి ప్రార్థనలో భక్తితో ఉండేవాడు నటికుడు. ఏం పేరమ్మా? రాకడ కోసం భయపడి నువ్వు ప్రవర్తన కాపాడుకునేవాడు భక్తుడు కాదు బాబు. బుద్ధి మీద ఆధారపడిన వాడే భక్తుడు. చెప్పండి, స్తోత్రం చెప్పండి. బుద్ధి మీద, భయం మీద కాదు, బుద్ధి మీద. ఏమన్నాను నేను? పురుషోత్తం గారు యేసురాకుడు ఇప్పుడే రాదని 100 ఏళ్ళు పైన చూపిస్తున్నావే, వీళ్ళందరూ మళ్ళీ కట్టుకొని సినిమాలకు అంటే నీ భక్తులు అందరూ వాళ్ళు అన్నమాట. నీకు అర్థమైంది? నా భక్తులకి యేసురాకడ మీద భయంతో పెంచలేదు, బుద్ధి మీద పెంచా. ప్రైజ్లా. చివరగా ఒక వచ్చిన దేవుడు చెప్పమంటున్నాడు, అది చెప్తాను. ప్రసంగి గ్రంథం 11:9. యవనుడా నీ యవన మందు సంతోషపడు, నీ యవన కాలం మందు నీ హృదయము సంతోషంగా ఉండనేమో, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. పో, సినిమాలకు పోతావా? పో యవనస్తుడా, కోరికలు తీర్చుకో, గాలికి తిరుగు. ఇదే అన్న పురుషోత్తం గారు ఈ వాక్యాలు చెప్తాడండి. యవన్లారా మీ ఇష్టం, తిరగండి, హాయిగా తిరగండి బాబు. చదువుమా. ఏందమ్మా అయితే? అయితే అంట, అయితే తిరగమన్నావుగా, ఎట్ట పడితే అట్ట తిరగమన్నాడు గయ్యా. అయితే ఓ బయలు, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని ఒళ్ళు దగ్గర పెట్టుకో. వాయమ్మా, ఇది అందరూ అయ్యింది, అక్కడ వచ్చిన బాగుంది కానీ ఏమ్మా చదవండి తల్లి. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము, లేత వయస్సు నడిప్రాయము గతించిపోను కనుక వ్యాకులము తొలగించుకో, నీ దేహము చెరుపు దానిని నీ నుండి తొలగించుకో. ఒక ఆయన అంటాడు, పాస్టర్ గారు మందు తాగొద్దని యాడుంది, సిగరెట్ తాగకూడదని యాడుంది అంటే దాని పెట్టి మీద ఉంది, పోరా అన్న ఒకసారి కడుమండి. ఏం పెట్టే? బైబిల్లో చూపి అంటాడు. బైబిల్ ఎందుకురా? నీ చేతిలో ఉన్న బాక్స్లో ఉంటుంది. అయితే ఆ పెట్టి మీద ఏముంటుంది? ఇది తాగి వాడికి తేలు బొమ్మ వేసి ఉంటుంది, గుట్కా మీద ఏం వేసి ఉంటుందా?
ఎందుకు వేసి ఉంటుంది? ముద్దు పెట్టుకుంటుందని. అయినా మనిషికి బుద్ధి బైబిల్లో చెప్తున్నాడు, ఓవరాల్గా చెప్తున్నాడు. గుట్కా తినబాకు, తాగుడు తాగబాకు, అవి చేయబాకు, ఈ తినబాకు, అవి తినబాకు అనలా. నీ దేహాన్ని చెడిపే దానిని నీ వద్ద నుండి చాలు. నీకు అది తింటే బాగుందనుకుంటే గుట్కాలు తిను. బాగుందంటే తినయా. ఆరోగ్యం ఉందంటే మందు తాగుతానంటే తాగు. ఆరోగ్యం బాగుంటే తాగు. బాగుంటుందయ్యా. గుట్కాలు తింటే బాగుంటుందయ్యా. జాగ్రత్త. యవ్వనుడా నీ ఇష్టం. దేవుని